కస్టర్డ్ పుడ్డింగ్ అండి. కస్టర్డ్ పౌడర్తో మనం ఈరోజు పుడ్డింగ్ అయితే తయారు చేసుకుందాము. ఒక పావు లీటర్ పాలతో మనం ఈ మాత్రం పుడ్డింగ్ అయితే తయారు చేసుకోవచ్చు. జస్ట్ మనకి 10 నిమిషాలు అయితే తయారైపోద్ది అనమాట. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. చూడండి, జల్లీ జల్లీగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మనం పావు లీటర్ పాలు అయితే తీసుకొని ఇలాగ ఒక స్టవ్ మీద ఒక కళాయి అయితే పెట్టుకొని ఈ పావు లీటర్ పాలు కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం పాలు అయితే చిన్న గిన్నెలు అయితే వేసుకొని ఇందులోని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకుందాము. నేను పావు లీటర్ పాలకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లెక్క మీద వేసుకోవచ్చు. పావు లీటర్ పాలకి అంటే పెద్ద గ్లాస్ పాలకి ఇలా 2 స్పూన్లు మనం కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఫుల్గా అయితే తీసుకుంటున్నాను. ఇలాగ 2 స్పూన్లు అయితే వేసుకొని ఎక్కడ కూడా ఉండలేవి లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిపోవాలన్నమాట పాల్లోని. పాలు కూడా ఒక 2-3 పొంగులు అయితే బాగా రావాలి. పాలు అనేది ఇలాగ బాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి మీరు తగినంత పంచదార అయితే వేసుకోండి. నేను ఒక 2-3 స్పూన్లు పంచదార అయితే టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ తగ్గట్టుగా మీరు ఇక్కడ టేస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు. కానీ నాకైతే కరెక్ట్గా ఒక 3 స్పూన్లు పంచదార అయితే సరిపోయింది. పాలు కూడా ఒక 3-4 పొంగులు అయితే పాలు కూడా రావాలన్నమాట. గేదె పాలు, చిక్కడి పాలు అయితే తీసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ కస్టర్డ్ పౌడర్కి చిక్కడి పాలు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు పంచదార కూడా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక కస్టర్డ్ పాలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాలని కూడా ఇందులో వేసుకొని కలుపుతూనే ఉండాలన్నమాట. ఫ్లేమ్ అనేది స్లిమ్ మంటలో పెట్టుకోండి. మనకు వెంటనే చిక్కబడుతుంది. కాబట్టి చిన్న మంటలో పెట్టుకొని మీరు 10 నిమిషాల వరకు కూడా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇదే టైంలో లైట్గా చిన్న ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను, ఎల్లో ఫుడ్ కలర్. మన పుడ్డింగ్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి ఇలా బాగా ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. అలాగే ఒక స్పూన్కి సగానికి నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చాలా తక్కువ నెయ్యి అనమాట. స్పూన్లోకి సగానికి నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి కూడా ఇందులో బాగా కలుపుకొని ఇదంతా కూడా మనకు బాగా దగ్గరికి అయితే పడాలన్నమాట. కొంచెం 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు సరిపోద్ది. ఒక 10 నిమిషాలన్నా కంపల్సరీగా ఉడకాలి. అలాగే మీరు ఏ గిన్నెలో అయితే పుడ్డింగ్ వేసుకుంటున్నారో దానికి లైట్గా నెయ్యి అయితే అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇలాగా దగ్గరికి వరకు కూడా ఇలా ఉడికింది కదా, మనకి పుడ్డింగ్ అయితే మనకు ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది బాగా సెట్ చేసేసుకొని మనకి కరెక్ట్గా బాగా చల్లారిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో కూలింగ్లో అయితే 1 గంట కానీ 2 గంటలు కానీ పెట్టారంటే చక్కగా మనకి సెట్ అయిపోద్ది. మీకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. జస్ట్ 1 గంట కానీ 2 గంటలు కానీ పెట్టుకోండి. మనకి చాలా బేగా మనకి తయారైపోద్ది అనమాట. అంటే కొంచెం బాగా గట్టి పడుతుంది. పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. నేను ఒక 30 గంటలోనే మీకు చూపిస్తున్నానండి. 30 గంట నేను ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను. మీరు మరంత ఎక్కువ టైం కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా మీకు బాగా గట్టిగా అనేది సెట్ అవుతుంది అనమాట. ఇలా చూడండి, పక్క సైడ్ మనకి ఇలా ఉగ్గింది కదా, చేతితో ఇలా లైట్గా మీరు పక్క ఇలా తీసారంటే అంతా కూడా మనకి చాలా ఫ్రీగా అనేది ఊడొచ్చేది. ఇప్పుడు ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనకి పుడ్డింగ్ అనేది ఊడొచ్చేద్ది అనమాట. జస్ట్ నేను 30 గంటకే మీకు చూపిస్తున్నాను. పుడ్డింగ్ అనేది మనకి రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా జల్లీగా ఉంటుంది. చూసారుగా ఎంత స్మూత్గా అయితే ఉన్నదో. మీరు మరో గంట కానీ 2 గంటలు కూడా మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. మరి చాలా త్వరగా మనకి తయారైపోద్ది అనమాట. ఈ పుడ్డింగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. చాలా జల్లీగా కూడా ఉంటుంది. మీరు నచ్చిన షేప్లో ఇలాగా పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మరి కంపల్సరీగా మీరు కూడా ఈ వేసవి కాలంలో అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.